హాయ్ అండి. హాయ్ అందరికీ. అక్కలు చెల్లెళ్ళకు నమస్కారములు. అన్నలకు ప్రతి ఒక్కరికి నమస్కారములు. అయితే కొత్తవారు ఎవరైనా మన వీధులలో కానీ మన సందులలో కానీ మన ఇక్కడ కాలనీ చుట్టుపక్కల ఎవరు ఉన్నా కూడా ఫస్ట్ వారు ఎవరి గురించి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇది ఎవరు, ఏం కావాలి అని అడగండి. అడిగిన తర్వాత వాళ్ళు చెప్పే సమాధానాన్ని బట్టి వాళ్ళు ఎవరింటికి వచ్చారో, ఎవరి కోసం వచ్చారో వాళ్ళు కరెక్టే అయితే వారిని ఏమనకండి. లేకపోతే వేరే విధంగానైతే వాళ్ళు కొత్తవారు, మనకు తెలియదు, ఆగంతకుల లెక్క, ఒక దొంగల లెక్క ఉంటే మాత్రం పోలీసు వారికి సమాచారం అందించండి. తర్వాత ఎవరైనా కొంతమంది వ్యాపారం పేరుతోటి వస్తుంటారు దొంగలు. ఆ దొంగలను కనిపెట్టుకొని ఉండండి. వారు ఏం చేస్తున్నారంటే ఇళ్ళలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఒంటరిగా మహిళలు ఉంటారు, ఎక్కడ అక్కడికి జనసంచారం ఎక్కువ ఉండదు, తర్వాత ఇక్కడ మగవారు ఉండరు, ఇక్కడ వాళ్ళ చుట్టుపక్కల కూడా ఉండరు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, వాళ్ళ భర్తలు పనులకు వెళ్ళిపోతారు, అత్తమామ ఉంటే ముసలోళ్ళు ఉంటారు, అమ్మయ్య ఉన్నా కూడా ముసలోళ్ళు ఉంటారు అని ఇంత చీరలు లాంటివో ఇంకా వేరే బకెట్ల లాంటివో జాడు కట్టలు లాంటివో పట్టుకొని వస్తుంటారు. అంటే అందరూ నేను అనడం లేదు, వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా అక్కలకు చెల్లెళ్ళకు కూడా. ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా దొంగ చూపులు చూస్తుంటారు, మీదికి పైనకి ఇలా కిందికి ఇలా చూస్తుంటారు, ఏం పెట్టారని. మీ వారు ఎప్పుడు వస్తారండి, మీ వారు ఎక్కడ జాబ్ చేస్తారు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీ పెద్దవాళ్ళు ఎవరు, తర్వాత పోలీసు వాళ్ళకు సంబంధించిన ఇల్లా, లేకపోతే బిజినెస్ వాళ్ళకు సంబంధించిన ఇల్లా, అన్నీ వాళ్ళు కనుక్కుంటుంటారు. మనమేమో లేడీస్, ఎవరైనా తొందరగా అన్నీ చెప్పేస్తారు. అలా కాకుండా ఫస్ట్ వాడు ఏం అడుగుతున్నాడు, ఎందుకు అడుగుతున్నాడు, నీకేం కావాలి, నువ్వు అమ్ముకోవడానికి వచ్చినావు, అమ్మేసి సర్దుకొని వెళ్ళిపో, మేము తీసుకున్నాం కదా, నీ డబ్బులు నీకు ఇచ్చాము, వెళ్ళిపో అని చెప్పేసిండి. వాడిపైన కూడా డౌట్ వస్తే నువ్వు ఎక్కడి నుంచో వచ్చావో చెప్పు అని గట్టిగా ఆరా తీసి పోలీసు వారికి సమాచారం